మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఒంటరితనం అనేది చాలా కఠినమైనది. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఆదాముకు హవ్వను జతపరిచాడు. ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ఒక వ్యక్తి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మనము ఎన్నో బంధాలను కలిగి ఉంటాము, స్నేహితులను కలిగి ఉంటాము, కొలీగ్స్ని కలిగి ఉంటాము, పరిచయాలని కలిగి ఉంటాము, తల్లిదండ్రుల్ని కలిగి ఉంటాము, పిల్లల్ని కలిగి ఉంటాము, భార్యనో భర్తనో కలిగి ఉంటాము కదా. అయితే కొన్నిసార్లు జీవితంలో ఒక మనిషి కష్టమైన మార్గం గుండా వెళ్ళాల్సి వస్తుందండి. అదేంటో తెలుసా? మనకు కలిగి ఉన్న వ్యక్తులను కోల్పోవడం. ఒకవేళ మీరు కూడా అలాంటి ఫేజ్లో ప్రస్తుతం మీ జీవితంలో వెళ్తూ ఉన్నారా? మీకు ఎంతో దగ్గరైన వ్యక్తిని మీరు కోల్పోయి ఉన్నారా? మీ తల్లిను, మీ తండ్రిను, లేదా మీ భార్యను, భర్తను, మీ బంధువులను, మీ స్నేహితులను, మీ పిల్లలను మీరు కోల్పోయి ఉన్నారా? దేవుడి దినాన మీతో మాట్లాడుతున్నాడండి. బాధపడకండి. ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఎందుకు ఈ యొక్క పర్టికులర్ వ్యక్తిని దేవుడు నా యొక్క జీవితంలో నుంచి తీసివేశాడు, ఎందుకు ఈ యొక్క పర్టికులర్ వ్యక్తిని నేను కోల్పోయాను అని కృంగిపోతున్నారు. చూడండి, 5 రకాల రీజన్స్ ఉంటాయి దేవుడు మనుష్యుల్ని మన యొక్క జీవితంలో నుంచి తీసివేసేందుకు. మొదటిగా, దేవునికి నీ ఎడల ఉన్న ప్రణాళిక, దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలి నీ జీవితంలో అనంటే కొంతమంది వ్యక్తులు నీ జీవితంలో ఉండకూడదు. ఏ విధంగా అబ్రహాం యొక్క జీవితంలో లోతు గారు ఉన్నారో అప్పటి వరకు ఆ యొక్క వాగ్దానం అనేది ఇంచు కూడా ముందుకు కదలలేదండి. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా ప్రాంతములకు వెళ్ళిపోయాడో అప్పుడు అబ్రహాంకు దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క గుడారంలో నుండి బయటికి రా, అదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, ఈ విధముగా నేను నీ యొక్క సంతానాన్ని మార్చిపోతున్నాడు. నీ జీవితంలో ఈ వ్యక్తి ఉండడం వల్ల ఆ యొక్క వాగ్దానం అనేది వెనక్కి వెళ్తూ ఉంది. అందువల్లనే ఈ వ్యక్తిని నువ్వు కోల్పోయి. రెండవదిగా, హానికరమైన వ్యక్తుల్ని నీ జీవితంలో నుంచి దేవుడు తీసివేస్తాడు. నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఉదాహరణగా దెలీలా సంసోన్ కోసం కొంతమంది వ్యక్తుల్ని తన యొక్క ఇంటిలో దాచిందంట. మీరు న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే అక్కడ ఉంటుంది. దెలీలా సంసోన్ యొక్క జీవితంలో ఉండడం బట్టి సంసోను యొక్క కన్నులు ఓడబెరికి వేయబడ్డాయండి. సంసోను తన యొక్క శక్తిని కోల్పోయాడు. నాజీరుగా దేవుడు అతన్ని నియమిస్తే గుడ్డివాడిగా నిలబెట్టింది దెలీలా. ఇలాంటి వ్యక్తులు ఒకవేళ నీ జీవితంలో ఉన్నట్లయితే, వాళ్ళ దగ్గర నుంచి నీకు హాని వస్తుంది అని దేవుడు తలంచినట్లయితే, దేవుడికి ఎరుకైనట్లయితే అటువంటి వ్యక్తులను దేవుడిని యొక్క జీవితంలో నుంచి తీసివేస్తాడు. బహుశా ఎందుకేనేమో. మూడవదిగా, వాళ్ళ యొక్క పని నీ జీవితంలో ముగిసింది. సీజన్ అనేది ఎండ్ అయిపోయింది. వర్షాకాలం తర్వాత చలికాలం రావాలి, అది అవసరమై ఉన్నది. పౌలు బర్నబాల్ని చూడండి, ఇద్దరూ కలిసి దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నారు. అయితే వారి మధ్య కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయనంట. ఇద్దరు 2 యొక్క మార్గాలను ఎంచుకున్నారు. ఒకరు ఒక తోవకు వెళ్ళారు, ఇంకొక తోవకు వెళ్ళారు. వారు 2 టీమ్స్గా విడిపోయారు. దేవుని యొక్క పని కొరకు వారు విడిపోయారు. ఒక మార్గంలో బర్నబా పని చేస్తే ఇంకొక మార్గంలో పౌలు గారు పనిచేశారు. నీ యొక్క జీవితంలో వారిని దేవుడు కొద్ది కాలం వరకే ఉంచాడు. వారు ఇంకొక పని కొరకు నియమించబడి ఉన్నారు కాబట్టి వారు నీ జీవితం నుంచి పక్కకు వెళ్ళడం జరిగింది. బహుశా ఎందుకేనేమో. నాలుగవదిగా, వాళ్ళు దే ఆర్ నాట్ డిజైన్ టు ట్రావెల్ విత్ యూ. వాళ్ళ యొక్క మార్గం అసలు పూర్తిగా వేరు. వాళ్ళు నీ మార్గంలోనికి రావడం బట్టి, నీ జీవితంలో ఉండడం బట్టి వాళ్ళకి ఎక్కువ హాని, నువ్వు వారికి హానికరంగా ఉన్నావు. ఉదాహరణకి యోనాను చూసినట్లయితే దేవుడు యోనాని నినివేకి వెళ్ళమన్నాడు, కానీ యోనా తర్షీషుకు వెళ్ళాడు. ఆ యోనా తర్షీషుకు వెళ్ళే ఓడలో ఉన్నదాన్ని బట్టి ఆ ఓడ వారందరూ కూడా తుఫానును ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ యొక్క సామాను మొత్తము కూడా సముద్రంలో పడవేయాల్సి వచ్చింది. సముద్రాన్ని తేలిక చేయాలి అని చెప్పి ఓడ యొక్క సామాను కూడా వాళ్ళు కింద పడవేయాల్సి వచ్చింది. చివరిగా తమ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు. ఎందుకంటే కేవలం యోనాను బట్టి. నువ్వు వారి జీవితంలో వారికి హానికరం, వారి మార్గం వేరు. ఇందుకేనేమో దేవుడు ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోయినా ఫోర్సిబ్లీ కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన జీవితం నుంచి తీసేస్తాడు.
5, నువ్వు దేవుని మీద ఆధారపడాలి అంటే ఈ వ్యక్తులు అవసరం లేదు. గిద్యోనికి దేవుడు చెప్పారండి, యుద్ధం చెయ్యి అన్నాడు. కొంతమందిని గిద్యోను ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇంతమంది వద్దు, వీరిలో కొంతమందిని నేను తీసేస్తాను. చాలా తక్కువ మందితో, అతి తక్కువ మందితో గిద్యోను ఆ యొక్క యుద్ధాన్ని గెలిచాడండి. దాదాపు 300 మందితో ఆ యొక్క యుద్ధాన్ని గిద్యోను గెలిచారు. ఒకవేళ వారు కూడా ఉన్నట్లయితే వారి యొక్క బలమును బట్టి వారు అతిశయపడి ఉండేవారేమో. ఇదిగో నాతో ఇంతమంది పరాక్రమవంతులు ఉన్నారు కదా, ఇంతమంది యుద్ధశాలులు ఉన్నారు కదా, వీరి వల్ల నేను గెలిచాను అని గిద్యోను అతిశయపడి ఉండేవారేమో. లేదా యుద్ధము చేసేందుకు ఇదిగో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయన మీదే ఆధారపడి వెళ్తున్నాను అన్న ఆలోచన లేకుండా, ఇదిగో నాకు తోడై ఉన్న ఈ యొక్క పరాక్రమవంతులు నాకు సహాయకులుగా ఉంటారు, దేవుడు నాకు సహాయకుడు అన్న ఆలోచన రాకుండా నాతో ఉన్నవారు నాకు సహాయకులు అన్న ఆలోచన నీకు వస్తుందేమో. అందువల్ల నువ్వు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి అని కొంతమంది వ్యక్తుల్ని దేవుడు నీ జీవితంలో నుంచి తీసివేసి ఉండొచ్చు. చివరిగా, ప్రతి ఒక్క మనిషి మరణిస్తారు. అయితే ఒక వ్యక్తి నీ జీవితంలో మరణించాడు అని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారా? ఇక నేను ఆ వ్యక్తి యొక్క గొంతును వినలేను, ఇక ఆ వ్యక్తిని నేను చూడలేను, ఆ వ్యక్తితో మాట్లాడలేను అని బాధపడుతూ ఉన్నారా? గమనించండి, మొదటి తెస్సలోనిక పత్రికలో మీరు చదివినట్లయితే వారిని మనం మరలా చూస్తాం. వారు ఇది కేవలం ఒక విరామం మాత్రమే. వారు దేవుడి దగ్గర ఉన్నారు. వారు రహస్య రాకడప్పుడు బూర ఊదినప్పుడు మీరు ఎత్తబడతారు కదా, అప్పుడు మీరు వారిని చూస్తారు. మృతులే ముందుగా లేస్తారు. కాబట్టి ఇది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. బాధపడకండి. దేవుని యందు నమ్మకం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాన్ని మొత్తం కుమ్మరించండి, ఏడవండి. కానీ దేవుని యొక్క సన్నిధి నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ ఏడుపు అనేది మీకు ఉండకూడదండి. హన్నా ఏ విధంగా తన యొక్క సమస్యను గురించి దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చి తన హృదయాన్ని కుమ్మరించి వచ్చిందో, కానీ వచ్చి భోజనం చేసి ఆనాటి నుంచి దుఃఖముఖిగా ఉండడం మానిందంట. మరణం అనేది ప్రతి ఒక్కరూ పొందుకునేదే, కానీ మరణించిన వ్యక్తి కూడా నిత్య జీవమునకు పాత్రుడై ఉన్నాడని సంతోషించండి. వారిని మీరు చూస్తారు, వారిని మీరు కలుస్తారు. ఈ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండండి. నా తండ్రితో వారు ఉన్నారు, ఇంకా మేలైన ప్రదేశంలో వారు ఉన్నారు అని చెప్పి సంతోషంగా ఉండండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడు మీకు ధైర్యాన్ని, నెమ్మదిని, శక్తిని ఇచ్చును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.